ఒకప్పుడు కుమ్మరి క్యాస్ట్ అంటే వాళ్ళందరికీ మట్టి పాత్రలకు మాత్రమే అంకితమైపోయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఒక్కొక్క రంగంలో వాళ్ళకు ఉత్తీర్ణులై సాధిస్తున్నారు. అంటే ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు. కానీ ఎక్కడ ఎడ్యుకేషన్‌లో తగ్గడమే లేదు అండి. ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్‌గానే మారిపోయారు. అలా మారిపోయిన ఈ కాలంలో కూడా మీ అందరి కోసం అంటే ప్రతి ఒక్క అబ్బాయి ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయి కావాలి. లేదు ఏదో ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయి కావాలి. కానీ జాబ్ చేసే అమ్మాయిలు మాత్రమే కావాలనుకునే రోజులోకొచ్చేసినాం ఈ రోజులలో. అందుకోసమేనండి అలా ఆలోచించే ప్రతి ఒక్కరిని మేము దృష్టిలో పెట్టుకొని మీ అందరి కోసమే ఈరోజు మేము కుమ్మరి అమ్మాయిల బయోడేటాతో మీ ముందుకొచ్చేసాం. మేము తెచ్చిన బయోడేటాస్‌లో కొంతమంది సాఫ్ట్‌వేర్ అమ్మాయి వాళ్ళున్నారు. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళున్నారు. కొంతమంది జాబ్ అంటే చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేసే ఉద్దేశంలో గూడా కొంతమందున్నారు. మరి అలాంటి అమ్మాయిలలో ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చాము, ఎంత ఎడ్యుకేషన్ చేశారు వాళ్ళు, అనే దాని గురించి ఈరోజు మనం అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఎలాంటి రిక్వైర్‌మెంట్ ఉన్న అబ్బాయిని కోరుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలాంటి ఫ్యామిలీస్‌ని కోరుకుంటున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. అది ఎవరి ద్వారా తెలుసుకుందాం అని అనుకుంటున్నారా? జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం విందాం. నమస్తే అండి. మీ అందరి కోసం నేను కుమ్మరి క్యాస్ట్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఈ అమ్మాయిల బయోడేటాల వివరాలు అనేటివి చెప్తాను. ఇందులో మొదటి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/5/1991. హైట్ వచ్చేసి 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు. ఈ అమ్మాయి టీచర్ జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ టీచరు. ఈ అమ్మాయి నెలకు 90,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్. వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి నవ్య మాటల్లో విందాం. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అమ్మాయి టీచర్ జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా గవర్నమెంట్ టీచర్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదండి. మంచి ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. కుమ్మరి క్యాస్ట్‌లోనే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మిర్యాలగూడ. వీళ్ళు హైదరాబాద్ నాచారంలోనే ఉంటున్నారు. వీళ్ళు నాచారంలో సెటిల్ అయ్యి కూడా 15 ఇయర్స్ పైనే అయిపోయింది. వీళ్ళకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారండి. ఇద్దరు బ్రదర్స్‌కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయికి ఇంత టైం ఎందుకు అయింది అనంటే గవర్నమెంట్ జాబ్ కోసమే వెయిట్ చేసిందండి. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్న మాట మీద ఉంది కాబట్టి అందుకే ఇంత లేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేద్దామన్న ఆలోచనలో పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా కుమ్మరి క్యాస్ట్‌లోనే మంచి సెటిల్డ్ అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. అందులోను ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయే మీరు కూడా కావాలి అనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి విన్నారు కదండి వీళ్ళ రిక్వైర్మెంట్. మరి మరో అమ్మాయి ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఎలాంటి ఎడ్యుకేషన్ చేసింది, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి తీసుకొచ్చాను. బీఎస్సీ నర్సింగ్ చేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/10/1996. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసింది ఈ అమ్మాయి. జాబ్ కూడా నర్స్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు 50,000 సంపాదిస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అమ్మాయి బీఎస్సీ కంప్లీట్ చేసి హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా జాబ్ చేస్తుందండి. అమ్మాయికి జీతం వచ్చేసి 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు కుమ్మరి క్యాస్ట్ లోనే మంచి అబ్బాయి కావాలి అనుకుంటున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ దమ్మాయిగూడలోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే నేటివ్ కరీంనగర్ కాబట్టి మాకు ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఈ తెలంగాణ ప్రొఫైల్స్ లోనే కుమ్మరి క్యాస్ట్ లోనే కావాలనుకుంటున్నారండి. అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నా పర్వాలేదు, లేదు బెంగళూరు సిటీలో అయినా పర్వాలేదు, బెంగళూరు, చెన్నై, మైసూర్ ఎక్కడైనా పర్వాలేదు. కాకపోతే ఫ్యామిలీ మటుకు హైదరాబాద్ లో ఉండే ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి వాళ్ళకైనా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి, మంచి మర్యాద కల కుటుంబం ఉంటే చాలండి, మన అమ్మాయి అనేది ఆ ఇంట్లో సుఖపడితే చాలు అనే ఆలోచనలోనే వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే, అందులోనే నర్స్ జాబ్ చేసే అమ్మాయే కావాలి అని కోరుకుంటే ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. సో విన్నారు కదండి ఈ అమ్మాయి బయోడేటా అనేది. మరి మరో అమ్మాయిని ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి ఎడ్యుకేషన్ చేసింది, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/7/1998. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాదే అండి. హిమాయత్ నగర్ లో ఉంటారు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య గారి మాటల్లో విందాం.
ఓకే. వీళ్ళుండేది హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోనే ఉంటున్నారండి. కాకపోతే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. కాకపోతే వీళ్ళు చాలా ఇయర్స్ బ్యాకే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదండి. బిజినెస్ అయినా పర్వాలేదు. అది కూడా హైదరాబాద్‌లో ఉంటే మరీ మంచిదనుకుంటున్నారు. లేదు అనుకుంటే మరి మా నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ కాబట్టి ఇక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా ఓకే అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు కేవలం కుమ్మరి క్యాస్ట్‌లోనే కావాలి అని కోరుకుంటున్నారు వీళ్ళ పేరెంట్స్. వీళ్ళకొచ్చేసి ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిలలో పెద్దమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయిని బెంగుళూరుకిచ్చారు. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. పెద్దమ్మాయి ఎట్లాగో దూరంగా ఉంటుంది కాబట్టి రెండో అమ్మాయి అయినా కొంచెం నియర్ బై ఉంటే బావుంటుంది అని వీళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ అయినా పర్వాలేదు, హన్మకొండ అయినా పర్వాలేదు అన్న రీతిలో చూస్తున్నారు. మీరు కూడా ఇలా ఉండే అంటే దగ్గరగా ఉండే అమ్మాయే కావాలి అని కోరుకుంటున్నట్లా? అంతే దగ్గర ప్రాంతంలో ఉండే అమ్మాయే మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే పూర్తిగా తెలుసుకుందాం. నేను కుమ్మరి క్యాస్ట్ నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/11/1998. హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ షాద్ నగర్ లో ఉంటారు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. ఓకే. విన్నారు కదండీ! అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్. మళ్ళీ ఈ అమ్మాయి ప్రైవేట్‌గా జాబ్ చేస్తుంది. కాబట్టి అందులోనూ 50,000 వరకు ఎర్న్ చేస్తుంది. ఎక్కువనే వస్తుంది. కాకపోతే చెప్పడం అంటూ 50 వరకు చెప్తున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అనంటే అమ్మాయి హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి హైదరాబాద్‌లో ఉండే అబ్బాయి అయినా పర్వాలేదు. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. వీళ్ళ పేరెంట్స్ చూసే విధానం ఏంటంటే ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హన్మకొండ ఎక్కడైనా పర్వాలేదండి. కొంచెం సిటీ ఏరియాలో ఉండే అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటే ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో అమ్మాయి ఏం ఎడ్యుకేషన్ చేసింది, ఎంత చదువుకుంది, ఎంత హైట్ ఉంది, ఏ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఓకే నవ్య, నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/11/1993. ఎత్తు 5.5 ఉంటారు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు 40,000 వస్తున్నాయి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ మాదాపూరు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది అన్నాం కదండి. ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే అకౌంటెంట్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అనంటే కుమ్మరి క్యాస్ట్ అయినా పర్వాలేదు, మాకు ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, చేసుకోవడానికి మేము ముందుకొస్తాం అనుకుంటున్నారు. ఎందుకనంటే కుమ్మరి క్యాస్ట్ లో అబ్బాయిలు దొరకక కాదండి, వీళ్ళ పేరెంట్స్ కి అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో వీళ్ళు అదర్ క్యాస్ట్ లో అయినా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందులో సెటిల్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు, నార్మల్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు. నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పర్వాలేదండి. అట్లీస్ట్ ఓన్ హౌస్ అట్లా ఉండే ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. అది హైదరాబాద్ అయినా పర్వాలేదు, మన ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు. కాకపోతే అబ్బాయి హైదరాబాద్ లో ఉండి జాబ్ చేసుకునే అబ్బాయి ఉంటే చాలు అనుకుంటున్నారు. వీళ్ళు కొంచెం చిన్న ఫ్యామిలీని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఈ రోజు మరో బయోడేటా, మరి ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చింది, ఏ డేటా వర్క్ తీసుకొచ్చింది, ఎంత చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చింది అనేది మనం పూర్తి వివరాలు మన జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/3/1998. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ డిప్లొమా చేసింది. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ నల్లగండ్ల అండి. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళు హైదరాబాద్ లోనే నల్లగండ్ల ఏరియాలో ఉంటున్నారండి. మరి వీళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ లో ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే కుమ్మరి క్యాష్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి అందమైన అబ్బాయిని కోరుకోవడంలో తప్పేం లేదు కదండి. కాకపోతే ఈ అమ్మాయి కూడా అలానే ఉంటుంది, చాలా ఫేర్ కలర్ లో ఉంటుంది, బాగుంటుంది ఈ అమ్మాయి కూడా. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటుంది. సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు. కాకపోతే వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వీళ్ళకి కావాలి అంటున్నారు. నేటివ్ ప్లేస్ ఎక్కడైనా సరే ల్యాండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు. అందులోనూ ఓన్ హౌస్ కూడా హైదరాబాద్ లో ఉండాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నారా? మరి ఇన్ని కోరుకున్న అమ్మాయి మాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తుందన్న ఆలోచన మీకు రావచ్చు. కొంచెం వీళ్ళు సెటిల్ ఫ్యామిలీయే కాబట్టి గిఫ్ట్ అనేది కూడా మంచిగానే ఇచ్చుకుంటారు.
ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోను కుమ్మరి క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, తెలుగు రేఖ మీకోసమే ఉంది. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటాస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, హైట్, ఎడ్యుకేషన్ అంతా విన్నారు కదా. ఇందులో కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓన్ గా బొటిక్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మీ అందరికీ ఏ క్యాస్ట్ లో, అంటే ఈ కుమ్మరి క్యాస్ట్ లోనే మీకు సూటబుల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనిపించినా, లేదు మనకి వీడియో నచ్చింది అనుకున్నా కూడా మీరందరూ వినండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మన సర్కిల్లోనే ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారండి. అంటే మన ఫ్రెండ్స్ లో కానీ, మన ఫ్యామిలీస్ లో కానీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. అలా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ మీ అందరి ముందుకి మరొక నేను ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి మా దగ్గరకు వస్తున్నారు. అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి కాల్స్ చేస్తూ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది వేస్తూ మోసపోతున్నారండి. తిరిగి మీకు డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి మాకు కాల్ చేస్తున్నారు. మేము ఏ ఒక్కరికి కూడా ఫోన్ లో మనీ వేయండి అనే మాట మేము ఎక్కడిగా చెప్పట్లేము. మా దాదాపు ఇన్ని వీడియోస్ చూస్తున్నా, ఇన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నా, ఇన్ని చెప్తున్నా కూడా మేము ప్రతి ఒక్కరికి కాల్ చేసే చెప్తున్న ముఖ్య విషయం ఏంటంటే ఆఫీస్ కి వచ్చి మాత్రమే కలవండి అని మాత్రమే మేము చెప్తాము. అలా మీరు నేరుగా ఆఫీస్ కి వచ్చి కలిసిన వాళ్ళకి మాత్రమే మేము పూర్తి సర్వీస్ అనేది ఇస్తామండి. ఇలా ఫేక్ గా కాల్స్ వచ్చిన వాటికి నమ్మి మోసపోకండి. ఏ ఒక్కరికి కూడా డబ్బులు వేయకండి. ఆఫీస్ కి వచ్చి మీరు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా అమౌంట్ ఉంటే అది క్లియర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.